హలో ఫ్రెండ్స్, చిలిపి కోడళ్లకు స్వాగతం. మన చిలిపి కోడళ్ళు ధారావాహికలు మనం ఇంతవరకు 48 భాగాలు చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు 49వ భాగంలోకి వెళ్ళిపోదాం. లోకనాథం గారు పడక కుర్చీలో పడుకొని ఉన్నారు. ఆయన దగ్గరకు కామెర్ల మందు కోసం కొందరు వచ్చారు. లోకనాథం గారు మంచి వయసులో ఉన్నప్పుడు ఆయనకి రాజాజీ అనే ఒక మహానుభావుడు పరిచయం అయ్యారు. ఆయన నుంచి లోకనాథం గారు మంచి వైద్యం నేర్చుకున్నారు. లోకం రీతులు, మనుషుల నడవడికలు, కొన్ని యోగుల సిద్ధాంతాలు, లల్లాయి పాటలలా ఉండే నీతి పాటలు, అట్లాగా ఆయన నుండి చాలానే నేర్చుకున్నారు. రాజాజీ గారి దగ్గర చాలా ఓర్పుగా ఉండేవారు లోకనాథం. ఆయన రకరకాల పసర్లు ఇచ్చేవారు. ఉదయాన్నే వేపాకు రసం ఇచ్చేవారు. ఆహార నియమాలు కూడా వేరుగా ఉండేవి. దుంపలు, గింజలు అలాంటివి కాల్చుకొని తినేవారు రాజాజీ గారు. అలానే ఆయన దగ్గర చేరిన శిష్యులు కూడా తినేవాళ్ళు. ఆయన దగ్గర వైద్యం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు అవన్నీ భరించలేక వచ్చిన వెంటనే పారిపోయేవారు. కానీ మొండితనంగా లోకనాథం గారు ఆయన దగ్గర 3 ఏళ్ళు ఉన్నారు. రాజాజీ గారి తత్వాలు చాలా వరకు వంట పట్టించుకున్న ఆనాటి కాలంలో నలుగురికి సహాయం చెయ్యాలి, నీ ఇష్టానికి నువ్వు బతకాలి, మనసును చంపుకొని బతకాల్సిన అవసరం లేదు, అలా అని ఒకరిని హింసించవద్దు. రాజాజీ ఒకప్పుడు అడవిలో వేరే సాధువు దగ్గర ఉండి నేర్చుకొచ్చిన విద్యలు అన్నీ నేర్చుకోవడం సాధ్యపడలేదు లోకనాథం గారికి. జ్వరాలకి, అమ్మవారు పోసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కామెర్లకి, అలా కొన్ని వాటికి మందులు నేర్చుకొని గ్రామంలో ప్రజలకు అలవాటు చేశాడు లోకనాథం. కుదిరితే 1 రూపాయి కూడా తీసుకోకుండా చెయ్యి, నమ్మకం లేని వాళ్లకు ఆ రూపాయి తీసుకునే చెయ్యి అని బోధించారు రాజాజీ లోకనాథానికి. అలా కొన్ని రోగాలకు మందులు శ్రద్ధగా నూరి మరీ ఇచ్చేవారు లోకనాథం. అలా వచ్చిన వాళ్ళందరికీ మందులు ఇస్తుంటే ఆశ్చర్యంగా చూసింది ప్రశాంతి. నాన్నగారు మందులు ఇస్తారు, ఆకుపసర్లతో, వంటింటి సామాన్లతోనే తయారు చేస్తారు, బాగా పేరు, ఒక్కొక్కరి దగ్గర డబ్బులు అసలు తీసుకోరు అని చెప్పాడు ప్రభాకర్ భార్యకు. ప్రశాంతి అలాగే చూస్తూ ఉండసాగింది. ఇక అవసరమైన మందులు ఒక్కోసారి ప్రశాంతి కూడా రోట్లో నూరి ఇచ్చేది. కోడలు రోట్లో దంచి ఇచ్చిన మందులు బాగా పనిచేస్తున్నాయి, తొందరగా తగ్గిపోయాయి అంట వాళ్ళ బాధలు అని ఒక్కసారి కోడలు రోట్లో నూరి ఇస్తే తెగ మురిసిపోయాడు లోకనాథం గారు. ప్రతి మాటకు కోడల్ని పొగుడుతూనే ఉండేవారు ఆయన. ప్రశాంతికైతే చాలా సంతోషంగా ఉండేది. శకుంతల దుష్యంతుల ప్రణయ కావ్యాన్ని చదివి ప్రశాంతికి వినిపించేవాడు ప్రభాకర్. శకుంతల దుష్యంతుల కొన్ని సన్నివేశాలు విన్నప్పుడు విచిత్రంగా చూసేది ప్రశాంతి. ఏముంది, అలవోకగా కూర్చున్న శకుంతలను ఇలా గట్టిగా కౌగిలించుకున్నాడు దుష్యంతుడు అంటూ ప్రభాకర్ గారు ప్రశాంతిని కౌగిలించుకున్నారు. ప్రభాకర్ అలాగే కౌగిలింతలో తన్మయత్వం పొందుతూ ఉంటే, మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ ఇంక వదలండి అన్నది ప్రశాంతి. నవ్వుతూ సర్దుకున్నాడు ప్రభాకర్. అలా కొద్దిగా ముద్దు మురిపాల మాటలతో ఇద్దరు పక్కపక్కనే చొరవగా ఉండటం అలవాటు అయింది ప్రశాంతికి. ప్రశాంతికి పెరిగిన వాతావరణం వల్ల అమాయకత్వమే కానీ తెలివి తక్కువది మాత్రం కాదు. ప్రతి విషయాన్ని తొందరగా అర్థం చేసుకుని చాకచక్యం ఉంది. 2 రోజులలోనే దుష్యంతుడు శకుంతల ప్రణయ కావ్యాన్ని చదివేశాడు ప్రభాకర్. ఒక్కో సన్నివేశం చదివేటప్పుడు ప్రశాంతి ముఖ కవలికలు గమనించేవాడు. కాస్త సిగ్గుదొర్లినట్టు గమనించాడు. నిజంగానే మార్పు వస్తోంది ప్రశాంతిలో అనిపించింది ప్రభాకర్కి. వరాలమ్మ బలవంతం మీద తిరుపతి ప్రయాణం అయ్యారు లోకనాథం దంపతులు. వెళ్ళేటప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకొని త్వరగా మనవడు కావాలని దేవుని అడిగి వస్తాను, సుఖంగా సంతోషంగా ఉండండి అంటూ ప్రశాంతి చెయ్యి పట్టుకొని చెప్పింది వరాలమ్మ. ఆమె కళ్ళల్లో నీళ్లు, ఆ మాటలు ప్రశాంతికి ఏదో బాధగా, తన తప్పు ఉంది అత్తగారి బాధలో అన్నట్లు తెలుసుకుంది. పొలం పనులో ఇప్పట్లో లేవు, కాస్త అప్పుడప్పుడు వెళ్ళి పొలం చూసుకుంటూ రా ప్రభాకర్, ఇద్దరూ సంతోషంగా ఉండండి అని కొడుకు చేయి పట్టుకొని చెప్పింది వరాలమ్మ. దిగులు పడకే అమ్మా, నీకు దిగులే ఉండదు ఇంకా అని నవ్వి చెప్పాడు ప్రభాకర్. ఏరా అని అడిగింది వరాలమ్మ. మా కోసం తిరుపతి వెళ్తున్నారు కదా అందుకని అన్నాడు ప్రభాకర్. తల్లిదండ్రులను ట్రైన్ ఎక్కించి భార్యతో వెనుగు తిరిగాడు ప్రభాకర్. ఇంట్లోకి వచ్చిన ప్రశాంతి ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ప్రభాకర్. అత్తయ్య మామయ్య ఊరు వెళ్ళారు ట్రైన్లో, జాగ్రత్తగా మళ్ళీ వస్తారా అంటూ పెద్దగా ఏడ్చేసింది. సరిపోయింది,
ట్రైన్ అన్నా భయమేనా నీకు? అప్పుడు ఒకసారి ట్రైన్ పడిపోయింది అని చెప్పుకున్నారు అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంది ప్రశాంతి. ప్రతిదానికి భయపడకూడదు ప్రశాంతి, ఎప్పుడూ ఆనందంగా ఉండడానికే ప్రయత్నించాలి. జరిగిపోయిన కాలం తిరిగి రాదు కదా అంటూ ప్రశాంతిని దగ్గరకు తీసుకొని బుజ్జగించాడు. ఇప్పుడిక మనిద్దరమే ఇంట్లో అని అన్నాడు ప్రభాకర్. కాసేపు డిగ్రీ పుస్తకాలు తీసుకొని చదువుకొని పక్కన పెట్టాడు. వంట ఏం చేస్తోందో ప్రశాంతి అనుకుంటూ పెరట్లోకి వచ్చాడు. పెరట్లో నీళ్ల గాబులో కూర్చొని ఉన్న ప్రశాంతిని చూసి ఒకటే నవ్వు ప్రభాకర్. ఏమిటిది అని నవ్వుతూ అడిగాడు ప్రభాకర్. నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాగే గాబులో దిగి స్నానం చేసేదాన్ని. అత్తయ్య గారు అంటే భయం కదా, అందుకే చేయలేకపోయా అంటూ ఆ గాబులో పైకి కిందకి నీళ్ళల్లో ఆడసాగింది ప్రశాంతి. ఓహో, నీకు ఇలా నీళ్ళల్లో మునిగి స్నానం చేయాలని ఇష్టమా? మన పొలంలో పెద్ద నీళ్ళ తొట్టె ఉంది, అక్కడికి వెళదామా అన్నాడు ప్రభాకర్. ముచ్చటగా భార్యాభర్తలు ఇరువురు వంట చేసుకుని ఒకరితో ఒకరు తినిపించుకున్నారు ప్రేమగా. ఎవరూ లేని ఏకాంతం వారి మనసులకు పూర్తి స్వేచ్ఛ ఆనందం ఇచ్చింది. ఇల్లంతా పరుగులతో సందడి చేసేసింది ప్రశాంతి. తనలోని పూర్తి స్వేచ్ఛావాహిని వెల్లివిరిసింది. ఆటలాడుతూ ఆమెను ముద్దు చేస్తూ ముచ్చటగా దాని దారిలోకి కొద్ది కొద్దిగా తెచ్చుకుంటున్నాడు ప్రభాకర్. తన గురువుగారు ప్రత్యేకంగా ఇచ్చిన పుస్తకాన్ని రాత్రి చదివాడు. కళలలో శృంగార కళ కూడా చాలా గొప్పది. ప్రతి ఒక్కరికి తనకు కావాల్సింది సొంతం చేసుకోవాలి అన్న తాపత్రయంలో నిజమైన ఆనందాన్ని చవిచూడలేకపోతున్నారు. ముందు ఇరు హృదయాల మనస్సులు ఒకటవ్వాలి. తరువాత ఇరువురి తనవులు మనసులతో ఏకం అవ్వాలి. తన గురువుగారు భట్టాచార్య గారు రాసిన ప్రథమరతి నైవేద్యాలు నిజంగా ఎన్నో తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వాక్యంలోనూ ఎంతో పరమార్థం ఉంది. ఏంటి ఆలోచిస్తున్నారు అంటూ అడిగింది ప్రశాంతి. మనం ఇరువరం ఒక్కరం అవ్వాలి, ఆ ఒక్కరు ముగ్గురుగా మారాలి. అది ఎలాగో మనిద్దరం తెలుసుకుందాం అన్నారు ప్రభాకర్ గారు. మాటల అర్థం అంతగా అర్థం కాకపోయినా ప్రభాకర్ చూపులోని భావాలను కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటోంది ప్రశాంతి. మరుసటి రోజు భార్యతో పొలానికి వెళ్ళాడు. బట్టలు, వంట సామాగ్రి, సరంజామాతో వెళ్ళారు. పొలంలో చిన్న గుడిసెలాగా ఉంటుంది. నీళ్ళకైతే కొదవే ఉండదు. ఆ పచ్చదనం, ఆ తోటలలో ఆనందంగా పక్షిలాగా పరవశిస్తూ పరుగులు తీసింది ప్రశాంతి. పక్కనే ఉన్న పంట కాలువ ఆమెకు పోటీగా పారుతోంది. ఎందుకు ఇన్ని పూలు తీసుకొచ్చారు అంది ప్రశాంతి. చెప్తా అన్నాడు ప్రభాకర్. అక్కడ ఉన్న పెద్ద తొట్టిలో ఇరువురు కలిసి జలకాలాడారు. ఆ జలకాలాటలలో పరవశంతో దగ్గరకు తీసుకున్నాడు ప్రశాంతిని ప్రభాకర్. కొత్తగా ఆమె ముఖంలో సిగ్గు మొదలైంది. జలకాల కార్యక్రమాలు అయ్యాక కాస్త వంట చేసుకొని ఇద్దరూ తిన్నారు. తరువాత చక్కగా శకుంతలలా రెడీ చేస్తున్నాడు ప్రశాంతిని ప్రభాకర్. చేతులు లేని జాకెట్టు, పలచని చీర బొడ్డు కిందకు వచ్చేలా కట్టుకోమని చెప్పాడు. తర్వాత ఆమె జుట్టంతా ముడివేసి ఆ ముడి చుట్టూ పూలు చుట్టాడు. అలాగే అరవంకీలలాగా చేతులకు కట్టాడు. మెడలో పూలమాల వేశాడు. ఆ తర్వాత నడుము చుట్టూ పూలతో చుట్టాడు. ప్రభాకర్ తాకుతుంటే ప్రశాంతిలో ఏదో తెలియని భావనలు గమ్మత్తుగా అనిపిస్తున్నాయి. శకుంతలాదేవిలా రెడీ చేశాడు భార్యను ప్రభాకర్. కెమెరాతో అందమైన ఫోటోలు కూడా తీశాడు. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలి అన్నాడు ప్రభాకర్. నువ్వు కదలకుండా ఉండాలి. నేనేం చేసినా నవ్వకూడదు. అలాగే తర్వాత నేను కదలకుండా ఉంటాను. నువ్వేం చేసినా నేను నవ్వకూడదు. ఇది ఆట, మరి ఆడదామా అని ప్రభాకర్ అనగానే తప్పకుండా అంది సంతోషంగా ప్రశాంతి. చుట్టుపక్కల పొలాలు ప్రభాకర్ వాళ్ళవే. పనులు ఏమీ లేకపోవటంతో ఇటువైపు ఎవరూ రారు. ఇంకా వారిదే ఇష్టారాజ్యం. ప్రభాకర్ చెప్పిన ఆటలు ప్రశాంతికి బాగా నచ్చాయి. కదలకుండా నిలబడి ఉంది ప్రశాంతి శకుంతలలాగా. ప్రశాంతి నుదుటి మీద ముద్దు పెట్టాడు ప్రభాకర్. అస్సలు కదలలేదు మొండిగా ప్రశాంతి. ఆటలో గెలవాలన్న పట్టుదలతో బిగుసుకుపోయి ఉంది. నవ్వించాలని ప్రయత్నాలు చేసినా కుదరలేదు ప్రశాంతికి. ఇక అమాంతం ప్రశాంతిని పైకి ఎత్తుకున్నాడు. అమ్మో, పడిపోతాను అంటూ భయంగా అరిచింది. నువ్వు ఓడిపోయావంటూ ఒకటే నవ్వు ప్రభాకర్. చెప్పా పెట్టకుండా ఎత్తుకుంటే భయం వేయదా అంది ప్రశాంతి. నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు అవకాశం లేదు, మళ్ళీ నాకు ఈ అవకాశం అన్నాడు ప్రభాకర్. సరే, ఈసారి కానీ అలా ఎత్తుకోవద్దు అని చెప్పింది ప్రశాంతి.
మంచం మీదకి పైకి ఎక్కారు ఈసారి. అక్కడ పువ్వులు పరిచి ఉన్నాయి. బాగా అందంగా ఉంది. వింతగా చూసింది ప్రశాంతి. అబ్బా, ఈ మంచం మీద ఎక్కి చూస్తుంటే చుట్టూ ఉన్న పొలం భలే అందంగా కనిపిస్తోంది. పక్షులు రివ్వన ఎగురుతూ చాలా ఆనందంగా ఉంది అంటూ మురిసిపోయింది ప్రశాంతి. ప్రభాకర్ చెప్పినట్టు కదలకుండా పువ్వుల మీద పడుకొని ఉంది. ప్రభాకర్కి గురువుగారు ఇచ్చిన పుస్తకంలోని రతి నైవేద్యాలు గుర్తుకు వచ్చాయి. ఈసారి ఎలాగైనా సరే గెలవాలి, ఏం చేసినా కదలకూడదు అని నిర్ణయించుకుంది ప్రశాంతి. తొలి ముద్దు నుదుటిపై అద్దాలి, మలి ముద్దులు కనురెప్పలపై, ముద్దులకే బుగ్గలను ముద్దులతో ముంచాలి. పుస్తకంలోనివి మననం చేసుకుంటూ అలానే చేయసాగాడు ప్రభాకర్. ఇప్పుడు పువ్వులపై పవలించిన ప్రశాంతి నుదుటిపై ముద్దు పెట్టగానే ప్రేమబడిలో ఆల్దిద్దడం మొదలుపెట్టినట్లు అయింది. ఆమె కోరుకున్నట్లుగానే ప్రకృతి మాత ఒడిలో పవలించి ఉన్నట్లు ఉంది ప్రశాంతికి. పగడాల అధరాలపై చుంబనం, జవరాలి ఉచ్ఛ్వాసలో కంపనం, తెలియని సుఖము ఆక్రమించెను అదిరేటి అధరాల తేనెగ్రోలును. పడతి కనులు మత్తైన భావనలో వాలిపోయే. కలశాల చుంబనాల మర్దనలు మగువ మైమరచి తనకు తానే ప్రియుని హత్తుకుపోయలే. ప్రశాంతిలో పూర్తిగా స్త్రీతత్వం మొదలైంది. ఇక తనను తాను అర్పించుకుంది. ఇరువుల మనసుల తనువులకు అది ఒక అద్భుతమైన కలయిక. అప్పటి వరకు చిన్న పిల్లలాగా కనిపించిన ప్రశాంతి మొహంలో జవరాలి సిగ్గులు సింగారాలు చిందాయి. కనులు తన్మయత్వం అయినా సిగ్గుకు లోనైపోయి వాలిపోయాయి. శకుంతల దుష్యంతుల ఒక కొత్త ప్రణయ కావ్యాన్ని వారు రచించారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అంది ప్రశాంతి సిగ్గుగా. ఎవరూ లేని ఇంట్లో వారు ఏకాంతాన్ని చాలా ఆనందంగా గడిపారు. ప్రశాంతిలో చాలా పెద్దరికం వచ్చేసింది. సిగ్గుల బిడియాలు, చిన్నతనాల సిగ్గులన్నీ పోయాయి. బాధ్యత కలిగిన ఒక ఇల్లాలులాగా మారిపోయింది. వారి ఆనందమయ ప్రపంచంలో వారం రోజులు అలా జరిగిపోయాయి. దర్శనానికి వెళ్ళిన లోకనాథం గారు వరాలమ్మ ఇంటికి వచ్చారు. కొడుకు కోడలి ముఖాల్లో ఆనందాలు చూసి అర్థం చేసుకుంది వరాలమ్మ. ప్రభాకర్ గారి దగ్గర ఉన్న గొప్ప పుస్తకాలు అన్నీ ఒక్కొక్కటిగా చదవటం మొదలుపెట్టింది ప్రశాంతి. వంట చక్కగా చేసేది. మామగారికి రామాయణం మహాభారతం చదివి వినిపించేది. వరాలమ్మకి కోడల్లో వచ్చిన మార్పును చూసి ఎంతో మురిసిపోయింది. అలా అలా ఆనందాలతో రోజులు దొర్లిపోతున్నాయి. ప్రశాంతికి నెల తప్పి వేవిళ్ళ బాధ ఎక్కువైంది. మంచిగా ఓదారుస్తూ చేయవలసిన పనులు చేస్తున్నాడు ప్రభాకర్. ఇంతలో ప్రభాకర్కి గురువుగారి ద్వారా ఒక ఉద్యోగం వచ్చింది. ఈలోపు తాతగారు చనిపోవడం, అన్ని కార్యక్రమాలు చూసుకొని బయలుదేరాడు ప్రభాకర్. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. భార్యను తనతో పాటే తీసుకువచ్చాడు. భట్టాచారి గారి బంధువుల ఇంట్లో అద్దెకు చేరాడు. ప్రతిరోజు ఉదయాన్నే ప్రశాంతితో చేయవలసిన ఎక్సర్సైజులు చేయించేవాడు. సులభమైన కాన్పుకి చక్కని ఉపాయం అని గురువుగారు ఇచ్చిన సహాయంతో. లోకనాథం గారు వరాలమ్మ వచ్చి కొడుకుని కోడల్ని చూసుకొని మురిసిపోతూ వెళుతూ ఉండేవాళ్ళు మధ్య మధ్యలో. విషయం తెలిసిన సీతమ్మ కూతురు విషయంలో సంతోషపడిపోయింది. ఇంటిగల వాళ్ళు కూడా మంచివాళ్ళు. భట్టాచార్య గారు చెప్పిన మాటలను బట్టి ప్రశాంతిని బాగా చూసుకునేవాళ్ళు. తాతగారు తన దగ్గర ఉన్న డబ్బు అంతా మనవడు ప్రభాకర్ పేరున రాశాడు. ప్రభాకర్ గారు అంటే తెలియని ఇష్టం ఆయనకు. ఆ డబ్బు సహాయంతో కొంతవరకు భార్యను సంతోషంగా చూసుకుంటూ ఉండేవాడు ప్రభాకర్. తను లేకపోయినా ఇల్లు గల వాళ్ళు కూడా బాగానే చూసుకునేవాళ్ళు. భట్టాచార్య గారు ప్రభాకర్ జీవితంలో ఒక పెద్ద అదృష్టం అని చెప్పాలి. సీతమ్మ ఎంత బ్రతిమిలాడినా కూతురు సీమంతం చేయడానికి ఒప్పుకోలేదు ప్రశాంతి నానమ్మ. కళ్ళల్లో నీళ్లతో, మనసులో బిడ్డ ఆలోచనలతో బాధపడుతూ ఉండేది సీతమ్మ పాపం. కానీ ప్రభాకర్ని తలుచుకున్నప్పుడు గొప్ప ధైర్యం వచ్చేది ఆమెకు. అలా అలా నెల నిండటం ఉత్తేజ్ పుట్టడం జరిగింది. ఉత్తేజ్ చిన్నప్పుడు బాధ్యతగా కాస్త భయంగా ఉండేవాడు. నీ భయం వీడికి అబ్బింది, తొలిచూలు సంతానం కదా అని అనేవాడు ప్రభాకర్. లోకనాథం గారు వరాలమ్మ వచ్చి కొన్ని రోజులు ఉండి మనవడిని చూసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు భార్యతో కొడుకుతో ప్రభాకర్ గారు గుడి దగ్గర సీతమ్మ గారిని కలిశారు.
అన్న మాట ప్రకారం తన కూతురు కొడుకుని ఎత్తుకొని రావటం భర్తతో ఆనందంగా ఎంతో సంతోషపడిపోయింది సీతమ్మ. రోజులు ఎవరి కోసం ఆగవు. భట్టాచార్య గారి బంధువులకు ఇల్లు అవసరమయ్యేసరికి ప్రభాకర్ వాళ్ళని ఖాళీ చేయించారు. తను పనిచేసే ఆఫీసుకు దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాడు ప్రభాకర్. 25 రూపాయల అద్దె. ఆ ఇంట్లో ఎండకి వానకి పాపం బాగా ఇబ్బందులు పడేవాళ్ళు. ప్రశాంతి మళ్ళీ నెల తప్పింది. ఉత్తేజ్కి మళ్ళా 2 సంవత్సరాలు నిండాయి. ప్రభాకర్ గారి ఉద్యోగం జీతం కూడా పెరిగాయి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అన్న పట్టుదల పెరిగింది ప్రభాకర్లో. అక్కడి నుండి తెలివైన నిర్ణయాలు కూడా ఇచ్చేది ప్రశాంతి. భార్యలో వచ్చిన మార్పులు చూసి ఎంతో మురిసిపోతుండేవాడు మన ప్రభాకర్. అనంత్ పుట్టడం, తెలివితేటలుగా ఉండటం వలన ప్రభాకర్ గారు, నువ్వు తెలివిగా మారావు కదా, అందుకే రెండోవాడు తెలివిగా పుట్టాడు అని నవ్వేవారు. అనంత్ పుట్టేసరికి ఉత్తేజ్ బడికి వెళ్ళిపోయేవాడు. పిల్లల పెంపకంలో ప్రభాకర్ గారు చాలా సహాయంగా ఉండేవారు. ప్రశాంతికి కాస్త పుట్టింటి వారు గుర్తుకు వచ్చి ఒక్కొక్కసారి దిగులుగా అనిపించేది. ప్రశాంతి ఉదయాన్నే భర్తకు కావలసినవి చేయడం, ఉత్తేజ్ని బడికి పంపడం, అలా అన్ని పనులు చకచకా చేసేది. ఆ రోజు ఆదివారం. పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా నలుగుబెట్టి స్నానం చేయించింది ప్రశాంతి. ప్రశాంతికి అత్తగారి వల్ల తెలివితేటలు, మామగారి వల్ల చిట్కా వైద్యాలు, భర్త వల్ల జ్ఞానానికి సంబంధించిన విషయాలు అన్నీ తెలుసుకోగలిగింది. తన పుట్టింట్లో లేనిది ప్రేమ అని అర్థం చేసుకుంది. తన అత్తగారింట్లో అత్తమామలు పూర్తి ప్రేమగా మసలుకోలేదని తెలుసుకుంది. ప్రభాకర్తో ఆ విషయాలు చెప్పి, మన ఇల్లు సంతోషాల నిలయంలా ఉండాలి, పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుకోవాలి అని చెప్పేది ప్రశాంతి. ఈసారి అవకాశం ఉంటే ఆడపిల్లను కనాలి నువ్వు అన్నారు ప్రభాకర్. 2 పిల్లలను ముచ్చటగా పెంచుకుందాంలే అనుకున్నారు మళ్ళీ వారిద్దరూ. అలా జీవితంలో వారి కుటుంబాలలో వారు చూసిన కొన్ని తప్పులను తమ సంతోషమైన సంసారంలో ఏనాడూ రాకూడదు అని నిర్ణయించుకున్నారు. ప్రభాకర్ గారు కర్రను బాగా తిప్పుతారు. కర్రసాములో మంచి ప్రావీణ్యం ఉంది ఆయనకు. ఉత్తేజకు కూడా చిన్న కర్ర ఇచ్చి ఆడించేవారు సరదాగా. అనంతు ఆడుకునేవాడే తప్ప ఒక్క వస్తువు కూడా పాడు చేసేవాడే కాదు. చిన్ననాటి నుండే వారికి మంచినీళ్ళు పెట్టుకోవడం, అన్నాన్ని కూర్చునేటప్పుడు తల్లికి చిన్న చిన్న సహాయాలు చేయడం మొదలు నుంచి నేర్పించారు ప్రభాకర్ గారు. ఒకరోజు పిల్లలు, ప్రభాకర్ కాసేపు నిద్రపోయారు. ప్రశాంతి ప్రభాకర్కి ఇష్టమైన తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అందంగా రెడీ అయింది. ప్రభాకర్ గారి పక్క ఇంట్లో ఉండే ప్రశాంతి గారి ఊరి మునుసబు బంధువులు ఇల్లు ఉండటంతో వారి కొడుకులు 2 వచ్చారు. భర్త కొడుకులు నిద్రపోతూ ఉన్నారు. ఉతికిన బట్టలు పెరట్లో ఆరవేస్తోంది ప్రశాంతి. ఆ సమయంలో మునసబు కొడుకు ప్రశాంతిని చూశారు. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసమో అంటూ ప్రశాంతిని చూస్తూ ఆటకాయితనంగా పాటలు పాడుతున్నారు. అప్పుడే బయటకు వస్తున్న ప్రభాకర్ అది గమనించాడు. అంతే, కర్ర తీసుకొని వెళ్ళిపోయాడు పక్కింట్లోకి. చెడామడా కర్ర తిప్పి వాయించేశాడు ఇద్దరిని. అది చూస్తూ ఆశ్చర్యపోయింది ప్రశాంతి. మొదట భయపడినా తర్వాత ఆనందపడింది. చిన్నతనం నుంచి ప్రశాంతిని వెంటాడుతున్న ఆ కాస్త భయం కూడా తొలగిపోయింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మక్కెలు ఎరగదీస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి వచ్చాడు ప్రభాకర్. అంతే, ఆ రోజే ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు వారిద్దరు. భర్తను చూసి తెగ ఆనందపడిపోయి ప్రభాకర్ని హత్తుకుపోయింది ప్రశాంతి. అమ్మో, మీకు ఎంత ధైర్యం! వాళ్ళు అంటే నాకు చాలా భయం వేసేది ఇదివరకు, ఇప్పుడు భయం లేదులే, మీరున్నారుగా అని నవ్వింది ప్రశాంతి. నా బంగారు పెళ్ళాన్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటానా అంటూ మీసం మెలివేసి దర్భంగా నవ్వాడు ప్రభాకర్. చూడు ప్రశాంతి, ఏదైనా ఆపద వస్తే ధైర్యం ఉన్నవాడు ఒకేసారి చస్తాడు ఏమో, కానీ పిరికివాడు ప్రతి క్షణం చస్తూనే ఉంటాడు. అటువంటి బతుకు బతకాల్సిన అవసరం లేదు మనకు. ఎప్పుడైనా ఇటువంటి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పుడు ఎదిరించు, లేకపోతే నాకు చెప్పు, అంతేగాని మౌనంగా ఉండవద్దు. అలా మౌనంగా ఉంటే వాళ్ళు అంగీకారంగా అనుకుంటారు, లేదా నేను ఎందుకు చేతగాని వాడిని అనుకుంటారు అని చెబుతున్న ప్రభాకర్ గారి వైపు చూస్తూ ఆనందంగా ఉండిపోయింది ప్రశాంతి. పిల్లలకు ఏవైనా ఆరోగ్యాల్లో తేడాలు చేసినప్పుడు మామగారు వాడే మందులను గుర్తు చేసుకుని ఇంట్లోనే ఉన్న వాటితో మాత్రలు చేసి వేసేది పిల్లలకు.
పుస్తకాలు చదవాలంటే ప్రశాంతికి చాలా ఇష్టం. ప్రభాకర్ గారు మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు కాలక్షేపం కోసం. అలా చిన్న ఇంట్లోనే ముచ్చటైన సంసార జీవితాన్ని సాగించారు ప్రభాకర్, ప్రశాంతి. సర్దుకొని బతికేవారు. ఉన్న ఇంట్లో ఇబ్బందులు చూసి ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు. ప్రశాంతికి ఒకసారి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయిద్దామని తీసుకువెళితే ప్రశాంతి బాగా భయపడిపోయి నేను చేయించుకోను అన్నది. తరువాత ప్రభాకర్ గారు నచ్చచెప్పారు. పిల్లలకు చక్కటి లాలిపాటలు పాడి నిద్ర ముంచింది ప్రశాంతి. ఆ పాటలకు, ఆమె చెప్పే కథలకు ప్రభాకర్ గారు కూడా అలవాటు పడిపోయారు. అనంతుని కూడా బడిలో వేశారు. సరస్వతీమాత గుడిలో పూజ చేయించి ప్రభాకర్ గారు అక్షరాలు దిద్దించి మరీ బడిలోకి పంపారు పిల్లల్ని. ఒక్క ఆడపిల్ల కావాలి అని అడిగేవాడు ప్రభాకర్. ప్రశాంతికి కూడా చాలా ఇష్టం ఆడపిల్లంటే. ఈ విధంగా ఒక ఆడపిల్లను కని ఆడపిల్లను ఎంతో ప్రేమగా చూసుకోవాలో అందరికీ తెలిసేట్టు చేయాలి అని అనుకునేది ప్రశాంతి. తల్లి అంటే బిడ్డకు తెలివితేటలు కూడా నేర్పేదిగా ఉండాలి అని తెలుసుకుంది ప్రశాంతి. చాలా ఆనందంగా సందడిగా ఉండేది ప్రశాంతి. ఆమె మాటలు ప్రభాకర్ గారికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఇష్టమైన భర్తకు ఇల్లే స్వర్గంలా కనిపిస్తుంది కదా. అలా ఇంటిని మొదటి నుంచి శ్రద్ధగా స్వర్గంలా మలచుకుంటూ వచ్చారు ప్రభాకర్ దంపతులు. చూస్తుండగానే మళ్ళీ నెల తప్పింది ప్రశాంతికి. అప్పటి నుండి సంపాదన కూడా పెరిగింది ప్రభాకర్ గారికి. భార్యకు పళ్ళ రసాలు అన్నీ తనే తీసి ఇచ్చేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. సుఖప్రసవం కాబట్టే 3వ సారికి ఊరుకున్నాడు ప్రభాకర్. అందుకనే రక్తం అది బాగా ఉండాలని ప్రశాంతిని ఎంతో శ్రద్ధగా చూసుకునేవాడు. ఆ ప్రేమలో మైమరచిపోయేది ప్రశాంతి. ఆనందంగా నవ్వుతూ హాయిగా ఉండేది. ప్రభాకర్ గారి వంటలకు ఇష్టంగా భోజనం చేసేది ప్రశాంతి. అప్పుడే అనుకోకుండా లోకనాథం గారు కాలం చేశారు. కొన్ని వ్యసనాలు కూడా అందుకు కారణం అనుకున్నారు అందరూ. వరాలమ్మ కొన్నాళ్ళు అక్కడే ఉంటాను, తర్వాత వస్తాను అని చెప్పింది. ప్రశాంతికి నెలలు నిండినప్పుడు మాత్రం వరాలమ్మ వచ్చింది. దగ్గరుండి జాగ్రత్తలు చెబుతూ చూసుకునేది కోడల్ని. మనవళ్ళు ఇద్దరినీ చూసుకొని మురిసిపోయేది. ఆ పొట్ట చూస్తే తెలియడం లేదా, ఈసారి కూడా మగవాడేలే అని అనింది వరాలమ్మ. భలే తెలుస్తాయి అనుభవం ఉన్న ఆడవాళ్లకు. పొట్ట తీరు చూసి, పొట్ట పైన ఉన్న చారలు చూసి భలే చెప్పేస్తారు. ఏ వైద్య సదుపాయాలు, మిషనరీల సహాయం లేకుండానే ఆడో మగో చక్కగా చెప్పేస్తారు అప్పటి పెద్దవాళ్ళు. కాస్త నొప్పి అనిపించడమే ప్రసవం జరిగిపోయింది ప్రశాంతికి. పండంటి పిల్లవాడు పుట్టాడు అని నవ్వింది వరాలమ్మ. వీడు అచ్చం మీ నాన్నగారులాగే ఉన్నాడు అంటూ సిగ్గుపడిపోయింది వరాలమ్మ. తమ్ముడిని చూసి మురిసిపోయారు ఇద్దరు అన్నదమ్ములు. ఒక కాయని ముక్కలు చేసి తలో ముక్క పంచుకోవాలి అని చెప్పేవారు ప్రభాకర్. అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలో చిన్నప్పటి నుంచి ఒకరిపై ఒకరికి ప్రేమను కలిగేలా పెంచారు. ప్రతి పైసా ఎలా దాయాలో వారి చేత హుండీలలో వేయించేవారు. పిల్లలు పెరిగే కొద్దీ అన్నీ చక్కగా విడమర్చి చెబుతూ జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు ఆ దంపతులు. ఒకసారి ప్రశాంతికి బాగోకపోతే కొడుకులతో సేవలు కూడా చేయించారు. గారాబంగా చూసేవారు, బాధ్యతలను తెలిపేవారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అని చెప్పేది ప్రశాంతి. ఆ చిన్న ఇంట్లో వానకి ఎండకి తెగ బాధలు పడిపోయేవాళ్ళు. ఇల్లు కట్టుకోవాలి అన్న పట్టుదల మరింత పెరిగింది ప్రభాకర్లో. ఈలోపు దివాకర్ పెళ్లి కూడా జరిగిపోయింది. కానీ సీమ మాత్రం కలిసి ఉండనని చెప్పేసింది అత్తగారితో. భర్త పోయాక వరాలమ్మలో కాస్త గడుసుతనం తగ్గింది. చెప్పలేనంత ప్రేమ ఆమెకు భర్త మీద. అందుకే భర్త ఏవైనా తప్పులు చేసినా ఆమెకు తప్పులుగా కనిపించేది కాదు. దివాకర్కు ఎలాగో ఉద్యోగం వేయించారు ప్రభాకర్. దాంతో దివాకర్ భార్యతో వేరు కాపురం పెట్టేశాడు. మనతోనే కలిసి ఉండొచ్చు కదా ఒక పెద్ద ఇల్లు తీసుకొని అనేది ప్రశాంతి. ఎందుకు ప్రశాంతి, వాళ్ళు కొత్త జంట, మనము మన పిల్లలము సరిపోతాము వారికి అడ్డంగా అని నవ్వాడు ప్రభాకర్. నిజమే అనుకుంది ప్రశాంతి. భర్త చెప్పిన మాటల్లో లోతైన అర్థాలు ఎన్నో ఉన్నాయి. ఇదండి మన చిలిపి కోడళ్ళు 49వ భాగం. 50వ భాగంతో మరలా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ చిలిపి కోడళ్ళు ధారావాహిక? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.